హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కావ్య జగదీష్ చంద్ర ప్రసాద్ గారి ముందు నకిలీ కిరీటాన్ని తీసి గోల్డ్ కిరీటంని తీసుకొచ్చి పెడుతుంది కదా. ఒక్కసారిగా జగదీష్ చంద్ర ప్రసాద్ గారు షాక్ అయిపోతారు. సార్, మీరు మా కంపెనీ గురించి ఇన్ని తెలిసినా సరే మీరు మా స్టాఫ్ ముందు ఆయన్ని అవమానించినట్టు మాట్లాడారు సార్ అని పాపం కావ్య చెప్తుంది. జగదీష్ చంద్ర ప్రసాద్ రాజ్తో ఐఎమ్ వెరీ సారీ రాజ్, నిజంగా నేను వేరే ఉద్దేశంతో అనకుండా ఉండాల్సింది. మీ కంపెనీ గురించి మీ తాతగారి గురించి తెలిసినా నేను నోరు జారకుండా ఉండాల్సింది. అందరి ముందు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. నిజంగా మీలాంటి గొప్ప కంపెనీ మీ తాతయ్య పేరుని నిలబెట్టే నిన్ను అన్ని మాటలు అన్నందుకు నన్ను సారీ అని చెప్పి ఇంకా ఆర్నమెంట్స్ని తీసుకొని వెళ్ళిపోతారు జగదీష్ చంద్ర ప్రసాద్. అనామిక సెక్యూరిటీ గార్డ్ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నది డమ్మీ కిరీటం అని, అసలైన కిరీటాన్ని కావ్య దాచిపెట్టిందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వాట్, మా దగ్గర ఉన్నది డమ్మీ కిరీటమా అని అంటుంది అనామిక. అవును మేడం, మీ దగ్గర ఉన్నది నకిలీ కిరీటం. ఆల్రెడీ గోల్డ్ కిరీటాన్ని వాళ్ళు బ్యాగ్లో పెట్టుకొని తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది మేడం. మేడం, మీరు ఇస్తారన్న డబ్బులు అని అనేలోపు కాల్ కట్ చేసేస్తుంది అనామిక. ఛీ, డబ్బుకి ఆశపడి ఇంతలా ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అని పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ రాజ్, కావ్య ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ డ్రైవర్. ఇంకా సెక్యూరిటీ గార్డ్ అయితే షాక్లో అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా చూస్తూ సార్ అది అని అనేలోపు రాజ్ ఆ సెక్యూరిటీ గార్డ్ చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా సెక్యూరిటీ గార్డ్ తల వంచుకుంటాడు. నీలాంటి వాళ్ళ వల్లే ఇలా జరుగుతుంది. చూడు, ఎందుకు ఇలా చేస్తారు? డబ్బుకి ఆశపడి ఎందుకు ఇలా మోసం చేస్తూ ఉంటారు? ఇంకొకసారి మా కంపెనీ వైపు కానీ మా కంపెనీ జోలికి కానీ వచ్చావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో, గెట్ అవుట్ అని చెప్పి గట్టిగా గెంటేస్తాడు రాజా సెక్యూరిటీ గార్డ్ని. ఇంకా సెక్యూరిటీ గార్డ్ అక్కడి వెళ్ళిపోతాడు. కళావతి, అసలు ఇలా జరుగుతుందని నీకు ఎలా తెలిసింది? నువ్వు నాతో అసలు అది డమ్మీ కిరీటం అని చెప్పలేదు అని అడుగుతాడు రాజ్. ఇంకా కావ్య ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే కావ్య అలా ఇంకా సెక్యూరిటీ గార్డ్ లాకర్లో అన్నీ పెట్టి ఇంకా వెంటనే అందరూ వెళ్ళిపోయినప్పుడు కావ్య మాత్రం అంతా గమనిస్తూ ఉంటుంది. తన సీసీటీవీ యాక్సెస్ని అన్ని విధాల ఫోన్లో కూడా వచ్చేటట్టు చూసుకుంటుంది కావ్య. ఇంకా ఫోన్లో చూసేసరికి క్లియర్గా ఈ దొంగ సెక్యూరిటీ గార్డ్ అందరికీ టీ ఇచ్చి ఆ టీని అందరూ మత్తు మందు వచ్చేలా అందరూ నిద్రపోయేలా చేసి దొంగతనం చేస్తాడు కదా, అదంతా చాలా క్లియర్గా చూస్తుందనమాట కావ్య. ఇంకా అలా వెంటనే అదంతా చూస్తూ ఇలా జరిగితే ఇంకేమైనా ఉందా అని అప్పటికప్పుడు ఇంకా వెళ్ళి అలా ఇంకా తనైతే డూప్లికేట్ చేయించి అక్కడ పెట్టేసి ఇంకా ఒరిజినల్ గోల్డ్ అయితే అక్కడ నుండి బయటికి తీసేస్తుంది. ఇదంతా రాజ్కి చెప్పేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పటికైనా అర్థమైందా అండి? మనం మన వాళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళు ఒక్కొక్కసారి ఎంతకైనా తెగించి మోసం చేస్తారు. డబ్బుతో కొనగలే మనుషులు చాలా మంది ఈ సమాజంలో ఉంటున్నారు. కానీ మనకు కావాల్సింది పేరు కదా, అందుకే అదంతా నేను ముందే ఆలోచించే ఇది చేశానండి అని అంటుంది కావ్య. ఇంకా కావ్యని పాపం హక్ చేసుకుంటాడు రాజ్. కళావతి, నువ్వు నా గురించి నా కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తూ ఉంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది కళావతి అని అంటాడు రాజ్. ఏవండి, ఎప్పుడు మన పరువు కాపాడాలని నేను కోరుకుంటానండి. ఎవరు దిగజారిపోవాలని నేను ఎప్పుడు కోరుకోనండి. ఇది ఇలా ఉండగా ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ని ఇంటికి తీసుకువస్తాడు. రండి కూర్చోండి అని అందరినీ ఇంటికి పిలుచుకొస్తాడు. ధాన్యలక్ష్మి అలా ఇంకా చూస్తూ ఉంటుంది. ఏంటండి, ఎవరైనా నమస్కారం అండి అని అందరూ నమస్తే చేస్తూ ఉంటారు. ధాన్యం, ఈయన పేరు చంద్రప్రసాద్, ఈయన గోల్డ్ కాంట్రాక్టర్. మనకి గోల్డ్ అనేది బయట రేటు కంటే కాస్త తక్కువకు దొరుకుతుంది. మన కంపెనీ గుడ్ విల్ చూసి ఈయన ఇంకా తక్కువ రేట్కి
గోల్డ్ని సప్లై చేస్తామని చెప్పారు. అందుకే కావ్యతో మాట్లాడించాలనే ఇంటికి తీసుకువచ్చాను. ఇప్పుడు కావ్యరాజ్ వచ్చే టైం అయింది కదా అని అంటారు. అప్పుడే ఇంకా కావ్యరాజ్ ఇద్దరు అలా ఇంకా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇంకా కావ్యకి నమస్కారం చెప్తారు. నమస్తే అమ్మా చెప్తే ఇంకా నమస్తే సార్, మావయ్య గారు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అమ్మ కావ్య, ఈయన మన గోల్డ్కి అందరూ దొరికేదానికంటే తక్కువ రేటుకి ఇస్తాం, సప్లై చేస్తామని చెప్పారు. కాబట్టి నేను మాటిచ్చి ఈయన్ని ఇంటికి తీసుకువచ్చానమ్మా అని అంటారు ప్రకాష్. మావయ్య, నాకు చెప్పకుండా మీరిలా ఎందుకు చేశారు మావయ్య? ఆల్రెడీ మనకి ఒక సప్లయర్ ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక సప్లయర్ చేస్తే మనకి కాస్ట్ పెరిగిపోతుంది. మన కంపెనీ ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది. ఆ కాస్ట్ని బేర్ చేయడం మన వల్ల కాదు కదా మావయ్య. మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది. ప్రసాద్ గారు, మేము సారీ చెప్తున్నాం. మీ కాంట్రాక్ట్ని ఒప్పుకోవడం ఇప్పుడైతే వీలు కాదండి అని అంటుంది కావ్య. ఒక్కసారిగా ప్రకాష్, సుభాష్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే ఈ ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ వెంటనే లేచి, ఏంటి నువ్వు ఈ ఇంట్లో చాలా నీ మాటకి విలువ ఉంటుంది. నేనేం చెప్పినా మా వాళ్ళు కాదనరని తీసుకొస్తే ఏదో అనుకున్నా. నీ విలువేంటో, ఇంట్లో నీకు ఇస్తున్న మర్యాద ఏంటో నాకు అర్థమైపోయిందిరా ప్రకాష్. నేను నీ ఫ్రెండ్ని కాబట్టి ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పను. కానీ ఇలాంటి విషయాలు బయటకు తెలిస్తే మీ పరువు గంగలో కలిసిపోతుంది. నా కాంట్రాక్ట్ పోయిందని నేను అనట్లేదు. పెద్దవాళ్ళ మాటకు గౌరవం ఇమ్మని ఈ అమ్మాయి తల పొగరికే నేను సమాధానం చెప్పి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ ప్రసాద్. ధాన్యలక్ష్మి, అమ్మ కావ్య, నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? అందరి ముందు, బయట వాళ్ళ ముందు నా భర్తని అవమానిస్తావా? ఇది నీకు కరెక్ట్గానే అనిపిస్తుందా కావ్య? సరే, ఆయన ఏదో తీసుకొచ్చాడు, మర్యాదగా చెప్పాలి. కానీ ఇప్పుడు మాకు అవసరం లేదని నా భర్తని అవమానించినట్టు మాట్లాడతావా? ఇది నీ తల పొగరా, నడమంత్రపు సిరా అని అంటుంది ఆ ధాన్యలక్ష్మి. చూడండి చిన్నత్తయ్య గారు, నేనేమి నడమంత్రపు సిరితోనో లేకపోతే డబ్బొచ్చిందనే అహంకారంతోనో ఇదంతా చేయటం లేదు. నేను కొన్ని విషయాలకి మాత్రమే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చాలా విషయాల్లో సర్దుకుంటూ పోవాలి. అదే విషయాన్ని నేను మావయ్య గారికి చెప్పాను. మావయ్య గారు అర్థం చేసుకోకపోయినా నేను ఇలానే ఉంటాను. మీకు నచ్చితే ఉండండి, లేకపోయినా భరించండి. అంతేకాని ఏ విషయంలో నన్ను తప్పు పట్టే అధికారం ఎవ్వరికీ లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఒక్కసారిగా కావ్య మాటలు విని పాపం ప్రకాష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంకా ప్రకాష్ కుప్పకూలిపోతారు. రాజ్ ప్రకాష్ దగ్గరికి వస్తారు. బాబాయ్, అది కాదు బాబాయ్, కళావతి అని అంటాడు. వద్దురా, వద్దు. ఇన్నాళ్ళు ఈ ఇల్లు నాదనుకున్నాను. నువ్వు నా సొంత కన్న కొడుకు అనుకున్నాను. కావ్య నా కోడలు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఇంతలా వేరు చేసి మాట్లాడుతున్నారో నాకు అర్థమైపోయింది. ఇంకేం మాట్లాడద్దు రాజ్ అని పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు బయటికి ప్రకాష్. చూసారా, అందరూ మీ కళ్ళతో చూసారా? ఇన్నాళ్ళు కేవలం ఇంటి గురించే, ఇంటి ఆచారాల గురించే తనకి నచ్చినట్టు పాలించింది అనుకున్నాం. తను ఏకఛత్రాధిపతిని తీసుకొని అందరూ చెప్పినట్టే ఫుడ్ తినాలి, అందరూ చెప్పినట్టే మంచినీళ్ళు తాగాలి, అందరూ చెప్పినట్టే గాలి పీల్చుకోవాలని ఆర్డర్లు వేసింది అనుకున్నాం. కానీ ఈ ఇంటికి ఒక ధ్వజస్తంభం లాంటి మా ప్రకాష్ అన్నయ్య మాటనే పక్కకి తీసేసింది. అలాంటి ఈ కావ్యని ఇంకా ఏమంటాం? ఛీ, నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం నిజం, ఈరోజు ప్రకాష్ అన్నయ్యననింది, తర్వాత సుభాష్ అన్నయ్యనంటుంది, తర్వాత అమ్మని కూడా అంటుంది. ఈ కావ్యకి పదవి ఇవ్వడం అనేది కోతికి కొబ్బరి చిప్పిచ్చినట్టేనని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఒక రంధ్రం ఉన్న పడవని తన చేతికి ఇచ్చినట్టు అయిపోయింది. అందరినీ ముంచేస్తుంది కావ్య. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుండి రుద్రాని వెళ్ళిపోతుంది. కావ్య తన రూమ్లోకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా కావ్య దగ్గరికి రాజు వస్తాడు. కళావతి,
కళావతి అని అంటాడు. ఏవండి, నేను తప్పు చేస్తున్నానా నేను అని ఏడుస్తూ ఉంటుంది కావ్య. వద్దు, ఏడవద్దు కళావతి. మనమున్న పరిస్థితి ఏంటో పాపం బాబాయ్కి తెలియదు కదా, లేకపోతే బాబాయ్ వాళ్ళని ఇంటికి తీసుకువచ్చేవాడే కాదు అని అంటాడు రాజ్. లేదండి, నేను చాలా తప్పుగా మాట్లాడాను. పాపం చిన్న మావయ్య గారిని ఆయన ముందు అవమానించాను. ఇదంతా నా వల్లే కదండి అని ఏడుస్తూ ఉంటుంది పాపం కావ్య. లేదు కళావతి, నువ్వేమీ చేయలేదు కళావతి, నీ తప్పేమీ కాదు. అయినా అంత దురుసుగా కఠినంగా ఉండాల్సింది మన కుటుంబం కోసమే కదా. నువ్వు చేస్తుందంతా మన కుటుంబం కోసమే కదా కళావతి, ఇందులో నీ తప్పేమీ లేదు అని అంటాడు పాపం రాజ్. ఇంకా కావ్య బాధపడుతూ ఉంటే రాజ్ ఓదార్చుతూ ఉండడం అలా ఇంకా దూరం నుండి చూస్తూ ఉంటారు అపర్ణాదేవి అండ్ ఇందిరాదేవి. చూడు అపర్ణ, వీళ్ళు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారు. మనకి ఏదో విషయాల్ని వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అని అంటారు ఇందిరాదేవి. అవునత్తయ్య, కళావతి కావ్య ఒకరిని బాధ పెట్టే మనిషే కాదు. కావ్య ఎప్పుడు నలుగురు బాగుండాలని మంచిగా ఉండాలని కోరుకుంటుంది. అలాంటిది తను ఇలా చేస్తుందంటే దానికి ఏదో కారణం ఉంది. అది ఎవరిని అడిగితే తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు అని అంటారు అపర్ణాదేవి. ఇంకెవరిని? మనం కావ్య వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే వాళ్ళు నిజం చెప్తారు అని అంటుంది. నేను కనుక్కుంటాను అత్తయ్య గారు, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారనమాట అపర్ణాదేవి అండ్ ఇందిరాదేవి. ఇది ఇలా ఉండగా ప్రకాష్ తన రూమ్లో చాలా పాపం బాధపడుతూ ఉంటాడు. ఇంక ప్రకాష్ దగ్గరికి వస్తుంది ధాన్యలక్ష్మి. ఏవండి అని అంటుంది. నువ్వు ఎన్నాళ్ళు చెప్తే నాకు అర్థం కాలేదు ధాన్యం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎందుకు ఇంతలా బాధపడ్డావు అని అంటారు ప్రకాష్. నేను చెప్తుంది మీరు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు కాబట్టి నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆ కళావతి కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకుంటుంది. ఎవ్వరి గురించి తను పట్టించుకోదు. అందుకే మన స్వార్థం మనం చూసుకోవాలి. అయినా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేదే అయితే ఇలా ఎందుకు చేస్తుంది? తనకి తన వాళ్ళు మాత్రమే ముఖ్యం. అందుకే ఇలా చేస్తోంది. మీరు ఈ విషయాల్లో ఎక్కువ కంగారు పడకండి. ఎలా అయినా ఆస్తి మనకి వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట పాపం ధాన్యలక్ష్మి ప్రకాష్తో, నేను మీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను, ఆ కావ్య స్వార్థం కోసమే ఇదంతా చేస్తుందని. మీరే నా మాటల్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. మనం ఖచ్చితంగా మన కొడుకు గురించి ఆలోచించాలండి. మనకి ఎవ్వరూ లేరు, మన కొడుకు గురించి మాత్రమే మనం ఆలోచించాలి. వాడిని కూడా అలాగే రోడ్డు మీద పడేశారు. వాడి విషయంలో మనం ఏమీ అనుకోకుండా వాడికి జరపాల్సిన న్యాయం మనం జరిపించాలి అని చెప్పి ఇంకా ఓదారుస్తూ ఉంటుంది ప్రకాష్ని ధాన్యలక్ష్మి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజ్ కావ్య ఆఫీస్కి బయలుదేరతారు. ఇంకా అలా ఆఫీస్కి వెళ్తూ ఉంటే ప్రకాష్ చాలా ముభావంగా పాపం పక్కకి తిప్పేసుకుంటాడు ఫేస్ని. ఇంకా సుభాష్ కూడా చాలా కోపంగా ఉంటాడు. అందరూ కోపంగా ఉంటూ ఉంటారు. ఇంకా టిఫిన్ చేయడానికి అలా రాజ్ అండ్ కావ్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. రాజ్ అండ్ కావ్య వచ్చేలోపు ప్రకాష్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ప్రకాష్ తర్వాత ధాన్యలక్ష్మి ఇంక రుద్రాని, మీరే తినండి, ఎందుకంటే మీ ఆస్తి ముద్ద నోట్లో పెట్టాలన్నా మీకే తెలియాలి కదా, తినండి బాగా తినండి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అపర్ణాదేవి, ఇందిరాదేవి, కావ్య, నీవు ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచిస్తావని, నీకు అందరినీ కంట్రోల్ చేయగలిగే సమర్థం ఉందని తాతయ్య గారు నీకు పెద్ద బాధ్యతని అప్పచెప్పారు. కానీ నువ్వు మాత్రం ఈ మధ్య నియంతలా తయారవుతున్నావు. నువ్వు నీకు నచ్చినట్టే ఉంటాను, నాకు నచ్చిన రూల్సే పెడతాను, మీకు నచ్చినా నచ్చకపోయినా ఉండండి అని అందరినీ విడిపెట్టుకొని వెళ్ళిపోతున్నావు. అసలు ఏమైందమ్మా? మీరిలా చేస్తున్నారంటే మీ మనసులో ఏదో ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంది. నానమ్మ,
అలాంటిదేమీ లేదు. మీరు ఎక్కువగా మా గురించి భయపడుకోవద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు. మేము మేము ఏదైనా సమస్యని మేమే చూసుకుంటాం నాన్నమ్మ. కళావతి, మనకు టైం అవుతుంది, రా వెళ్దాం అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజు, కావ్య. ఇదంతా గమనిస్తూనే ఉంటారు పాపం ఇందిరాదేవి అండ్ అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా రాజు, కావ్య, మన సమస్య తీరిపోయింది, జగదీష్ చంద్ర ప్రసాద్ గారి కాంట్రాక్ట్ అనేది పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఉన్న మెయిన్ టార్గెట్ ఆ నందగోపాల్ని పట్టుకోవడం. ఇప్పుడు మనం వెళ్ళేది ఆ అనామిక ఇంటికే అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి, ఆ అనామిక ఇంటికా అని అంటారు. అవునండి, నిన్న మీరు జగదీష్ చంద్ర ప్రసాద్ గారి దగ్గర అవమానపడ్డానికి కూడా కారణం ఆ అనామికనే. ఎందుకంటే ఆ అనామిక వల్లే ఇదంతా జరిగింది. తనే ఇదంతా చేసింది. మీరు అవమానపడాలని, మన కంపెనీ దిగజారిపోవాలనే ఆ అనామిక ఇలా చేసింది. కాబట్టి అనామిక విషయంలో మనం ఖచ్చితంగా ఏదో ఒక చొరవ తీసుకోవాలి. ఆ నందగోపాల్ కూడా దాని దగ్గరే ఉన్నాడని నా ఫీలింగ్. కాబట్టి ఆ నందగోపాల్ని పట్టుకోవాలంటే మన దగ్గర ఉన్న దారి కేవలం అనామిక మాత్రమే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. కావ్యరాజ్ ఇద్దరు అనామిక వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అనామిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. నీకు పేరెంట్ అని చెప్దామని వచ్చాను. ఛీ, నువ్వు ఒక మనిషివేనా? ఎదుటి వాళ్ళని తొక్కి పైకి రావాలనుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదు? నీతో పాటు తోడుగా వీడొకడు. రేయ్, ఇది నీ చెవిలో ఫ్లవర్ పెట్టి ఎప్పుడోకప్పుడు వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని అంటుంది కావ్య. హెయ్, హౌ డేర్ యూ, నన్ను తిడతావా అని కావ్యపై చెయ్యెత్తుతుంది అనామిక. ఆ చెయ్యిని వెంటనే అడ్డు పెట్టుకుంటుంది కావ్య. ఇంకా కరెక్టే చెయ్యి గట్టిగా పట్టుకొని చెయ్యి మెలితిప్పి, నేనంటే ఎప్పుడు సైలెంట్గా ఉంటాననుకుంటున్నావా? చూడు, నీకొక విషయం చెప్తున్నాను. నాకు తెలుసు నందగోపాల్ నీ దగ్గరే ఉన్నాడనే విషయం నాకు తెలుసు. ఆ నందగోపాల్ ఆచూకీ నాకు చెప్పు, లేకపోతే ఆ సెక్యూరిటీ గార్డ్తో నువ్వే ఇలా చేయించావనే నిజాన్ని నేను చెప్తాను. చెప్తావా చెప్పవా అని చెప్పి గట్టిగా అరుస్తుందనమాట కావ్య. ఇంకా అనామిక, సామంత్ చెప్తాను వాడెక్కడున్నాడో చెప్తానని చెప్పి ఇంకా నిజాన్ని చెప్తారు. ఇంకా అలా నందగోపాల్ ఎక్కడున్నాడో తెలుసుకొని బయలుదేరతారనమాట రాజ్ అండ్ కావ్య. నందగోపాల్ ఏమో ఇంకా రిలాక్స్ అవుతూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. వామ్మో, లేకపోతే ఎలా ఉండేదో, ఇప్పుడే నేను హ్యాపీగా ఉంటానని చెప్పి డ్రింక్ చేస్తూ ఉంటే ఇంకప్పుడే రాజ్ అండ్ కావ్య డోర్ తన్నుకొని వచ్చి ఇంకా నందగోపాల్ని పట్టుకుంటారు. మీరేంటి ఇక్కడ అని చెప్పి పారిపోవాలనుకుంటే ఇంకా రాజ్ అయితే అతన్ని పరిగెట్టుకుంటూ పట్టుకొని ఆ నందగోపాల్ని హ్యాపీగా అలా ఇంకా జైల్లో పెడతారనమాట. పోలీసులకి అప్పచెప్పేస్తాడు. ఇంకా అది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. 100 కోట్ల స్కామ్ చేసి పారిపోయిన నందగోపాల్ని పట్టుకున్న రాజ్ అండ్ కావ్య. వాళ్ళ తాతయ్య గారు 100 కోట్ల షూరిటీని ఇచ్చేసరికి అందులో ఇంత కొట్టారు, ఇప్పుడు వీడిని పట్టుకున్నారు అని చెప్పి అన్ని నిజాల్ని చెప్తారనమాట. అలా ఇంకా రాజ్ అండ్ కావ్య ఇలా చేశారు, వీళ్ళు పట్టుకున్నారనే నిజాలని టీవీలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అదంతా టీవీలో చూసి ఇంకా రాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజ్, కావ్య ఇంటికి రీచ్ అవుతారు. కావ్య, నువ్వు నీ మనసులో ఇంత భారాన్ని పెట్టుకొని పైకి మాతో కఠినంగా ఉంటుంటే ఏంటో అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఆ 20 కోట్ల అప్పుని, ఆ 100 కోట్ల అప్పుని తీర్చడానికే నువ్వింత కఠిన నిర్ణయాలు తీసుకున్నావని. నిన్ను మేము తప్పుగా అర్థం చేసుకున్నామమ్మా, తప్పుగా అర్థం చేసుకున్నాం కావ్య అని ప్రకాష్ క్షమించమని అడుగుతారు. మావయ్య గారు, అలా అనద్దు, మీరు పెద్దవారు. మీ విషయంలో నేనే మీతో దురుసుగా ప్రవర్తించాను, మీరే నన్ను క్షమించాలి మావయ్య గారు అని అంటుంది కావ్య. లేదు, అందరికీ ఇప్పుడు కావ్య ఎందుకు అలా చేసిందో అర్థమైంది కదా. ఇంక మన జీవితంలో ఎలాంటి బాధలు లేవు, కేవలం బావ విషయంలోనే అందరికీ బాధగా ఉంది అని అంటుంది. పాపం అలా ఇంకా ఆ ఇందిరాదేవి కరెక్ట్గా అదే టైంకి ఇటువైపు దుగ్గిరాల సీతారామయ్య గారు మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటారు. ఇంకా అలా కళ్ళు తెరిచి చూసేసరికి కోమాలోండి బయటికి వస్తారు దుగ్గిరాల సీతారామయ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.